ఈ యొక్క ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఇప్పుడు బిజినెస్ లో అందరు హస్బెండ్స్ కూడా అలాంటి సపోర్ట్ ఇవ్వండి. డెఫినెట్ గా దాని త్రూ మంచి బిజినెస్ కాదు, మంచి నేమ్ ఫేమ్ గుర్తింపు అన్ని కూడా వస్తుంది. అంటే ఒకటి ఫైనల్ చెప్పాలి, సపోర్ట్ చేయండి అంతే. సో నాకైతే నా సిస్టమ్ లో నా 2 ఆర్గనైజేషన్స్ లో లేడీస్ ఆర్గనైజేషన్ అనేది చాలా ఫార్వర్డ్ గా ఫాస్ట్ గా ఉంటుంది. ఇంకో ఆర్గనైజేషన్ లో ఎక్కువ మంది జెంట్స్ ఉంటారు, ఇంకో ఆర్గనైజేషన్ ఎక్కువ లేడీస్ ఉంటారు. అంటే లేడీస్ అనే వాళ్ళు ఈ బిజినెస్ ని చాలా బాగా చేస్తున్నారు. సో అందరు లేడీస్ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ భవానీ మ్యామ్ కి మళ్ళీ తను లాయల్టీ అచీవ్ చేసినందుకు మేడం గారు మీకు కూడా వన్స్ మోర్ కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ బిజినెస్ అనేది మంచి ఆపర్చునిటీ, దీన్ని అందరూ కూడా బాగా యూటిలైజ్ చేసుకోవాలి. సో అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇది ఉండాలి మనకి ఈ రోజుల్లోని. అంటే మనం దీన్ని విడిచిపెట్టకూడదు. కొంచెం గ్యాప్ తీసుకున్నా ఏం తీసుకున్నా మళ్ళీ మనం రీబ్యాక్ అయ్యి బిజినెస్ ని మూవ్ ఆన్ చేయాలి. సో నేను కూడా కొంచెం చిన్న ప్రాబ్లం వల్ల నేను ఆగాను, చేయలేకపోతున్నాను. బట్ నేను ఒక ప్రైవేట్ టీచర్ గా చేస్తూ కూడా బిజినెస్ చేస్తున్నాను అంటే ఇదంటే ఏంటో నాకు అర్థమైంది. గ్రేట్ మేడం. సో థ్యాంక్ యూ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో కంగ్రాచులేషన్స్ అండి మీకు కూడా. సో ఎస్పెషల్లీ అండి మనం అంటే ఈ బిజినెస్ లో కావాల్సింది ఒకటేనండి, మన యాటిట్యూడ్ అండి. మన యాటిట్యూడ్ అంటే ఏంటంటేనండి, ఇప్పటి వరకు మనలో ఉండే ఆలోచన ఏంటంటే బిడియం అండి, భయం. నా వల్ల కాదు, ఇది చేయలేను, ఈ బిజినెస్ కి రాకముందు నేను అలా ముందుకు వెళ్ళాను, ఆ పని చేయలేను, ఈ పని చేయలేను, చాలా రకాల భయాలతో ఉండేవాళ్ళం అండి. కానీ ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మీరు చేయగలరు అని ఒక సపోర్ట్ ఇచ్చే ఒక మేనేజ్మెంట్, ఒక పవర్ఫుల్ టీం మీకు ఉంటుందండి. సో ఒకటేనండి, మన మైండ్ సెట్ అనేది ప్రాపర్ గా ఉండాలి. మైండ్ సెట్ ఎలా ఉండాలంటే అండి, రిచ్ పర్సన్ మైండ్ సెట్ ఉండాలి. సో ఫస్ట్ మన మైండ్ సెట్ రిచ్ గా సార్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మనకి భార్యలు ఎలా ఉండాలి అని అంటే ఆడవాళ్ళు ఉత్తమ భార్య లక్షణాలు అనేది మనం చాలా మంది తెలుసు సార్. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, రూపేశ లక్ష్మి, రమణా కవిత్రి, భోజ్యేషు మాత, సైనేషు రంభ, సత్కర్మయుక్త, కులధర్మ పత్రి అని. కార్యేషు యోగి, కరణేషు దక్ష, రూపేచ కృష్ణ, క్షమయాతు రమ, భోజ్యేషు తృప్త, సుఖ దుఃఖ మిత్రం, సత్కర్మయుక్త, కుల ధర్మనాథ. అంటే ఇది ఉత్తమ భర్త లక్షణాలండి. ఇది చాలా వరకు ఎవరికి తెలియదు సార్. ఇప్పుడు ఏంటంటే మనం భార్య ఎలా ఉండాలనేది ఒక ఆప్షన్ అనేది పెట్టుకొని మనం స్పీచ్ ఇస్తాం, కానీ మనం ఎలా ఉండాలనేది కూడా మనం తెలుసుకొని అలా ప్రవర్తించినట్లయితే చాలా బాగుంటుంది. గొడవలు ఉండవు సార్. ఇప్పుడు అంటే ఇది ఏంటంటే ఇప్పుడు మన అర్పణ మేడం గారు చెప్పారు, వెనక బ్యాక్గ్రౌండ్ అనేది కుటుంబం నుంచి ఉన్నది అంటే ఎటువంటి స్త్రీ అయినా ఎలాంటి కష్టమైన పని అయినా చేసుకోగలదు. 100% కరెక్ట్ సార్. అది ఇప్పుడు ఏంటంటే మనం ప్రతి దీనికి కూడా వాళ్ళకి బ్యాకప్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళు ఏదైనా సాధించగలరు. వాళ్ళ ఉన్న శక్తిని మనం బయటకు తీసుకురావడానికి మనం ఒక మెట్టు, ఒక సోపానంలా మనం తయారైనట్లయితే వాళ్ళు సక్సెస్ అవుతారు. వాళ్ళు సక్సెస్ అయ్యారంటే మనం సక్సెస్ అయినట్టే కదా సార్. అందుకోసమే శివుడు తన శరీరంలో సగభాగం ఎక్కిస్తాడండి, అర్ధనారీశ్వరుడు. అది కాదు సార్. ఇప్పుడు స్త్రీలు ఇప్పుడు ఇద్దరిది సపోర్ట్ అంటే అదే కాంట్రవర్సీ చేయకూడదు. కానీ ఇప్పుడు స్త్రీలు సమాన హక్కు అంటున్నారు, కానీ దీనికి ఎప్పుడో కన్క్లూజన్ ఇచ్చేసారు ఆయన. సమానం, మీరందరూ సమానమే అని సగం భాగం కూడా ఇచ్చేసాడు ఆయన. అంటే మరి వాళ్ళకి హక్కులు అన్ని ఉన్నాయి. మంది వాళ్ళ స్వార్థం